Hello beautiful people, welcome back to my YouTube channel Nainisha's Diaries. కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ మొత్తం పే చేయట్లేదు. మా జూనియర్ మెసేజ్ చేసింది, అక్క బర్త్డే వీడియో ఈజీవీలో చూపించు అని. ఎస్పెషల్లీ తన కోసమే ఈ వీడియో చేశాను. చాలా ఈజీ. దానికోసం ఫస్ట్ ఇన్షాట్ యాప్లోకి వెళ్ళి కాలేజ్లోకి వెళ్ళి స్టిచ్లోకి వెళ్ళండి. వెళ్ళి ఒక 9 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. 9 అవుతాయి కాలేజ్ స్టిచ్కి. సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేయండి. ఓకే చేసేసుకుంటే ఇలా 1 by 1 వస్తుంది ఫొటోస్. ఇప్పుడు అందులో ఏదైనా ఫోటో కొంచెం పెద్ద సైజులో అనిపిస్తే దాన్ని క్లిక్ చేసి క్రాప్లోకి వెళ్ళి 4:3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ అన్ని ఫొటోస్ ఈక్వల్ సైజులో వస్తాయి. అన్నీ ఒకే సైజులో ఉంటేనే చూడటానికి లుకింగ్ బాగుంటుంది. మీకు ఎక్కడెక్కడ ఏ ఫోటో అయితే పెద్దదిగా అనిపిస్తుందో అవన్నీ అలా చేంజ్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ చేసేస్తే మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి వీడియోలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళండి. వెళ్ళి ఫస్ట్ బ్లాంక్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు పైన డ్యూరేషన్ ఆప్షన్లోకి వెళ్ళి పెన్సిల్లోకి వెళ్ళి 25 సెకండ్స్ ఇచ్చేసుకోండి. సో దట్ వీడియో 25 సెకండ్స్ వరకు డ్రాగ్ అయిపోతుంది. ఇప్పుడు పిఐపిలోకి వెళ్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అందులో ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని దాన్ని వీడియో ఆఫ్ వరకే కనిపించేటట్టుగా జూమ్ చేసేసుకోండి. అంటే కొన్ని ఫొటోస్ పైకి కనిపిస్తాయి, కొన్ని ఫొటోస్ కిందకి వెళ్ళిపోతాయి. ఒక హాఫ్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ పిఐపిలోకి వెళ్ళి ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన ఫోటోని సెకండ్ టైం కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా అలాగే జూమ్ చేసేసుకోండి. వీటికి కూడా డ్యూరేషన్ 25 సెకండ్స్ ఇచ్చేసుకోండి. వాటిని క్లిక్ చేస్తే డ్యూరేషన్ ఆప్షన్ వస్తుంది. అందులో 25 సెకండ్స్ టైప్ చేసేసుకుంటే వీడియో ఎండ్ వరకు అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ టైం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేసేయండి. అంటే కింద ఉన్న ఫొటోస్ మనకు కనిపిస్తాయి, పైన ఉన్న ఫొటోస్ లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వీడియో స్టార్టింగ్కి వచ్చేసి కీ ఫ్రేమ్ ఆన్ చేయండి. అంటే అది ప్లస్లో ఉన్నది మైనస్ అవ్వాలి. మళ్ళీ ఎండింగ్లోకి వెళ్ళి కూడా ఆన్ చేసేయండి. ఆన్ చేసేసి పైకి స్క్రోల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోకి ఆపోజిట్ సైడ్లో చేయండి. దానికి కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోని ఎండింగ్లోని కూడా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేయాలి. ఇప్పుడు ఆ ఫొటోస్ని చూసారా, ఇప్పుడు ఫొటోస్ ఆపోజిట్ డైరెక్షన్లో స్క్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక ఫోటోని క్లిక్ చేస్తే పైన ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అడ్జస్ట్ వస్తుంది. అందులోకి వెళ్తే సాచురేషన్ ఉంటుంది. ఆ లైన్ మొత్తం డిక్రీజ్ చేసేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటోకి కూడా సేమ్ అలానే సాచురేషన్లోకి వెళ్ళి లైన్ మొత్తం డిక్రీజ్ చేసేయండి. దానివల్ల ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు పిఐపిలోకి వెళ్ళి ఇప్పుడు ఏ ఫోటో అయితే మీరు మిడిల్లో అట్రాక్టివ్గా కావాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేస్తే కట్ ఆఫ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. అందులోకి వెళ్ళి కట్అవుట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి పర్సన్ మాత్రమే కనిపిస్తారు. ఆ ఫోటోని మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి. దానికి కూడా డ్యూరేషన్ 25 సెకండ్స్ ఇచ్చేసుకోండి. మన వీడియో 25 సెకండ్స్ కదా. ఇప్పుడు మళ్ళీ పిఐపిలోకి వెళ్ళి ఈ పింక్ది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ బార్డర్ది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు కట్అవుట్లోకి వెళ్ళి క్రోమాలోకి వెళ్ళి ఆ సర్కిల్ని కిందకి డ్రాగ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఆ పింక్ షేడ్ ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు ఆ పింక్ షేడ్ని కిందకి డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసేసి సెంటర్ పిక్కి ఇంకా బార్డర్లో ఉండేటట్టు చేయండి. ఇప్పుడు ఈ ఫోటోని కూడా వీడియో లాస్ట్ వరకు డ్రాగ్ చేసేయండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ చేయండి. బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే, లేదు మీరు నార్మల్గా ఎడిటింగ్ చేసుకుంటున్నామంటే మీ నేమ్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు, లేదు కపుల్ పిక్స్ పెట్టి యానివర్సరీకైనా ఇది చేసుకోవచ్చు. అందుకే 3 in 1 అని చెప్పాను. ఒకే వీడియోలో 3 టైప్స్గా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ చేసిన నేమ్ని పింక్ బార్డర్ మధ్యలో ఉండేటట్టుగా పెట్టుకోండి. ఆ టెక్స్ట్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పిఐపిలోకి వెళ్ళి నేను ఒక క్రౌన్ ఇమేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని అది సెలెక్ట్ చేసుకోండి.
దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్లోకి వెళ్ళండి. స్క్రీన్లోకి వెళ్తే క్రౌన్ కనిపిస్తుంది, దాన్ని సెంటర్ పిక్కి హెయిర్ మీద ఉండేటట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ పిక్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. ఇప్పుడు మ్యూజిక్లోకి వెళ్ళి మీరు ఏ మ్యూజిక్ పెట్టాలనుకుంటున్నారో ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసేసుకోండి. అంతే, మన బ్యూటిఫుల్ 3-in-1 వీడియో ఎడిటింగ్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి, చేసి రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అక్కడ ఇన్షాట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని వస్తుంది, ఒక యాడ్ ప్లే అవుతుంది. సో దట్ వాటర్ మార్క్ పోతుంది. తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే గ్యాలరీలో. ఈ వీడియో ఎడిటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఇంకా ఎలాంటి ఎడిటింగ్స్ కావాలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైనిషాస్ డైరీస్.